ఓటేసే వారంతా 5 ఏళ్లు కాకుండా 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని యువత సూచిస్తోంది. రాష్ట్రాన్ని, దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించగల నేతలను ఎన్నుకోవాలని కోరుతోంది. అవినీతిని నిర్మూలించి యువత, మహిళాభివృద్ధికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఏర్పడాలంటోంది. ఎన్నికలు, ఓటు హక్కు వినియోగంపై యువత అభిప్రాయాలను ఈటీవీతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు. మారు వచ్చే ఓట్ల పండుగ వచ్చేసింది. కేంద్ర రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అనేది ఓటర్లమే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మనతో కొంతమంది యువ ఓటర్లు ఉన్నారు. ఓటు పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి, ఏ నాయకుడు వస్తే వాళ్ళు బాగుంటుంది అనుకుంటున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సంస్కరణలు చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓటుకున్న ప్రాధాన్యత ఏంటి, మీరు ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ఫస్ట్ టైం ఓటేస్తున్నాము. ఫ్రీగా సుఖాలు ఇచ్చేస్తాం అంటున్నారు. అంటే ఇప్పుడు జాబ్ చేయకపోయినా కూడా డబ్బు వచ్చేలా చేస్తాం అన్ఎంప్లాయ్మెంట్కి అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన దేశంలో ఉన్న ఫస్ట్ ప్రాబ్లమ్. అలాంటిది వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెట్టండి, అంతేగాని ఇంట్లో కూర్చోండి మేమే ఇస్తాం మీకు డబ్బులు అంటే వాళ్ళు కష్టపడేది ఏమీ ఉండదు. యువతను అన్నిట్లో ఎంకరేజ్ చేసేలాగా వాళ్ళే కదా నెక్స్ట్ బ్యాక్ బోన్ కంట్రీకి. సో అలా ఉండే వాళ్ళు కావాలనుకుంటున్నాము. మాకు మా ఇంటర్న్షిప్స్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాంటివన్నీ చేసే గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. వచ్చే ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకించి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకుంటున్నారు? బయట సెక్యూరిటీ లేదు, సో దానికోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను. అలాగే యాజ్ ఐఎమ్ స్టూడెంట్ నాకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్కి మా సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ గవర్నమెంట్ నుంచే వస్తే బాగుండు అనుకుంటున్నాం. ఇప్పుడు ఓటు వేసే ముందు మీరు ఏం ఆలోచిస్తారు? స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ పెట్టుకుని అది ఎలా అచీవ్ చేస్తామో చెప్పే వాళ్ళైతే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఓట్ చేయడానికి. వాళ్ళకి ఒక్క రోజు ఓటేస్తే మిగిలిన 5 years మనల్ని పాలిస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చేయగలరా లేదా అని ప్రజలు ఆలోచించుకుని వాళ్ళే ఓటు వేయాలి. ఇప్పుడు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఎలాంటి నేత కావాలి? మన ఆంధ్ర యొక్క ఇన్కమ్ అనేది పెరగాలన్నమాట. సో ఇన్కమ్ పెరగాలంటే కరప్షన్ తగ్గాలి. డబ్బులు పంచడం కంటే ఓటర్లకి వాళ్ళు చేసే పనులు సక్రమంగా చేసి ఓటర్లు సరిగ్గా ఆలోచిస్తే చాలు. పర్టికులర్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేదే కనబడుతుంది నాకైతే. తర్వాతే పవర్టీ వస్తుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు, ఎలాంటి జాబ్ ఇవ్వగలరు అనేది ఇస్తే చాలు. దేశ రాష్ట్రాల్లో మీరు చూసిన సమస్యలు ఏంటి, మీరు ఎలాంటి పరిష్కారం రావాలనుకుంటున్నారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే మోసం చేశారు. అది హెల్ప్ఫుల్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు కూడా మీరు వినే ఉంటారు. సో ఆ మేనిఫెస్టోలో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నాయా? జరగట్లేదు కదా. మహా అయితే 10% జరుగుతుంది, మిగతావన్నీ జరగకుండా ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఏంటంటే జనరల్గా వాళ్ళు ఇచ్చే హామీలా మిగిలిపోతున్నాయి తప్ప నిజంగా యాక్షన్స్లోకి అయితే రావట్లేదు. అలా వచ్చే నేత ఎవరైనా ఉంటే వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి అందరూ ఆలోచించాలి. వాల్యూస్ పిల్లల్ని కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా అది ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఒక 10 years తర్వాత అయినా సరే బెటర్ ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. సో వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది ఫస్ట్ చూడాలి. మహిళల అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం, అవినీతి రహిత పాలన కోసం ఎలాంటి సంస్కరణలు చేయాలని మీరు ఒక యువ ఓటర్గా ఆలోచిస్తున్నారు? కంపెనీస్ ఎక్కువ రావాలి అండ్ గవర్నమెంటే ఎంప్లాయ్మెంట్ కలిగించేట్టు చూడాలి అండ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు తెలుగు మీడియమే ఉంది. సో పేరెంట్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. సో అది వాళ్ళకి చాలా కష్టం అవుతుంది పే చేయడానికి. సో గవర్నమెంట్ స్కూల్సే ఇంగ్లీష్ మీడియం వస్తే అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అది బాగా యూస్ఫుల్ అయ్యిద్ది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేయాలి అండ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు సంపాదించుకోగలరు. అండ్ పవర్టీ పోవాలి. సో పవర్టీ పోవాలంటే ఫస్ట్ వాళ్ళకి హౌస్ అనేది మినిమం కాబట్టి అది కంపల్సరీ కలిగించాలి. అండ్ తర్వాత ఎడ్యుకేషన్, అదర్ హెల్త్ అనేది మెయిన్. అండ్ వాళ్ళు కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే వాళ్ళుగా సంపాదించుకోవాలి. పవర్టీ కూడా తగ్గిద్ది. విద్య, వైద్యం, మహిళాభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమగ్ర అభివృద్ధి చేసే నేతకే తమ ఓటు అంటున్నారు. కెమెరామెన్ ANRతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.